కళ్ళు దొబ్బాయి ఆ మొగుడికి. పెళ్లి టైంలో అప్సరస అనుకొని ఆ పెళ్ళి అయిన తర్వాత అబ్బే అస్సలు బాగలేదు అనేసాడు. ఒక్క మాటలైనా అంతకు మించి మూర్ఖంగా ప్రవర్తించాడు. కొట్టడం, ఇష్టానుసారంగా తిట్టడం, చీ పో అంటూ ఇంట్లో వాళ్ళు అందరూ అనడం. ఎలా ఉంటుంది ఆ అమ్మాయికి? నీకు అసలు అందమే లేదు, అందులో ఉద్యోగం లేదు. నిద్ర లేస్తే ఇవే మాటలు వినిపిస్తూ ఉంటే ఎవరైనా ఎన్ని రోజులు భరిస్తారు? చివరకు ఆ అమ్మాయి ఏం చేసింది? కేరళకు చెందిన మహిళ విష్ణుజ మరణం సంచలనంగా మారింది. భర్త, అత్తింటి వారి అవమానాలు, హింసను ఎదుర్కొనలేక మహిళ మరణించింది. గత వారం కేరళలోని మలప్పురంలోని తన ఇంట్లో 25 ఏళ్ల విష్ణుజ మరణించి కనిపించింది. ఈ కేసులో భర్త, వారి బంధువులు ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు విష్ణుజకి ప్రభిన్ అనే వ్యక్తికి 2023లో వివాహం జరిగింది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే పెళ్లి తరువాత నుంచి ప్రభిన్ విష్ణుజని క్రమంగా తప్పకుండా అవమానిస్తుండేవాడు. ఆమె అందంగా లేదని, ఉద్యోగం రాలేదని ఆమెను అవమానించేవాడని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. శారీరకంగా, మానసికంగా తీవ్ర హింసకు గురైనట్లు తెలుస్తోంది. విష్ణుజ తండ్రి వాసుదేవన్ మాట్లాడుతూ తన అల్లుడు తన బిడ్డను కొట్టాడని, ఆమె సన్నగా ఉందని తిట్టేవాడని, చివరకు తన బైక్ పై కూడా కూర్చొనిచ్చేవాడు కాదని చెప్పాడు. పెళ్లి తర్వాత ఉద్యోగం లేదని, తన జీవితంపై ఆశపడొద్దని చెప్పేవాడని, దీంతో తన కూతురు కొన్ని పరీక్షలు రాసిందని, ఆమె చాలా ప్రయత్నించినా ఉద్యోగం రాలేదని చెప్పాడు. విష్ణుజ తన వేధింపుల గురించి చెప్పలేదని, ఆమె మరణించిన తర్వాత ఆమె స్నేహితుల ద్వారా మాత్రమే తెలుసుకున్నానని చెప్పారు. తన బిడ్డను అతడే హత్య చేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.